నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి అని కోరుకున్నాను. నా కెరీర్ విజయవాడ బిజినెస్ మ్యాన్గానే స్టార్ట్ అయింది. సినిమా యాక్టర్ని అవ్వాలని ఎప్పుడు కోరుకోకపోయినా అనుకోకుండా అది డైరెక్ట్గా మొదటి సినిమా జగమేమాయిలో హీరోగా నటించే అవకాశం రావటం. అప్పటికే నాకు 33 సంవత్సరాలు ఉండటం మూలంగా భార్య పిల్లలు అందరూ ఉన్నారు. కానీ నేను 10 ఏళ్ల కంటే ఎక్కువ ఉండలేను, 15 ఏళ్ల కంటే ఎక్కువ ఉండలేను అనుకున్నాను ఇండస్ట్రీలో. అలాంటిది 50 ఏళ్ళు పూర్తి చేశారంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. దానికి ముఖ్యంగా కారణం చెప్పాలంటే నా నిర్మాతలు, పెద్ద పెద్ద దర్శకులు, అలాగే అన్నిటికీ మించి ప్రేక్షక మహాశయులు అందరూ అన్ని రకాలుగా ప్రోత్సహించారు కాబట్టే ఇన్ని సంవత్సరాల పాటు ఇక్కడ ఇండస్ట్రీలో ఉండే అవకాశం కలిగింది. ఓ సినిమా నటుడు అన్నా, సినిమా దర్శకుడు కానీ, సాంకేతిక నిపుణులు కానీ ఎవరైనా సరే సినిమాల్లో అవకాశం రావటం అనేది ఒక గొప్ప అదృష్టం అండి. ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడంటే పదవిలో ఉన్నప్పుడు చాలా బాగా గౌరవిస్తారు, వెంట చాలామంది వస్తారు. పదవిలోంచి దిగిపోయిన తర్వాత ఎవరు పలకరించరు కూడా. కానీ సినిమా నటులు అట్లా కాదు. ఎన్నేళ్ళైనా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా కూడా వాళ్ళ ఆత్మీయ కుటుంబ సభ్యుడిని చూసినట్టుగా చూసి అంత ప్రేమగా పిలుస్తారు. అలాంటి అవకాశం రావటం అనేది చాలా అదృష్టం. మాకంటే చాలామంది అద్భుతమైన కళాకారులు ఉన్నప్పటికీ వాళ్ళకు రాని అవకాశం మాకు వచ్చిందంటే ఆ భగవంతుడు ఇచ్చిన వరం లాంటిది ఇది. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారో కూడా మీకు అందరికీ తెలుసు. అలాంటి మహనీయుడు తనకి బిజీగా చాలా సినిమాలు ఉన్నప్పటికీ కూడా అన్నీ వదిలి కేవలం తెలుగు వాళ్ళ యొక్క గొప్పతనం, తెలుగు వాళ్ళ యొక్క గౌరవం భారతదేశాన్ని యావత్కి తెలియచేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను, గిరిబాబు గారు, సత్యనారాయణ గారు, రావుగోపాలరావు గారు మేమందరం కూడా వెళ్ళి, అన్నగారు మీరు ఎన్నో సాక్రిఫైస్ చేసి సినిమాలన్నీ కూడా వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు, మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి, ఏ పని చెప్పినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామండి అని చెప్పాను. కానీ ఆయన ఒకటే అన్నారు, నేను అన్నిటికీ తెగించి వచ్చాను. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పనిచేస్తే సక్సెస్ అయితే వెళ్ళండి కూడా, సక్సెస్ కాకపోతే నా అంతు చూస్తారు. నేను అన్నిటికీ తెగించారు కాబట్టి పర్వాలేదు, మీరు మాత్రం రావద్దు అని చెప్పి మమ్మల్ని వద్దన్నారు ఆయన. ఎలక్షన్లు వచ్చినాయి, అఖండమైన విజయం సాధించారు ఆయన. ఆ టైంలో సినిమా నిర్మాతగా, సినిమా నటుడుగా ఏం చేయాలి అని ఆలోచిస్తే అప్పుడు మేము పిచ్చి పంతులు అనే సినిమా చేస్తున్నాం. వెంటనే ఆత్రేయ గారికి ఫోన్ చేసి ఎన్టీ రామారావు గారి మీద ఒక సాంగ్ కావాలండి అది అనంటే ఆయన 2 రోజుల్లో సాంగ్ తయారు చేసి పంపించారు. ఆయన మంచోళ్ళందరూ పోయారు, మంచిది చెప్పే పోయారు, ఆ మంచిది కాచే మనుషులు ఇప్పుడు మనలో కరువయ్యారు, రామయ్య రామయ్య ఈ రాజ్యమే నీదయ్యా అని చెప్పి అది అద్భుతంగా రాశారు ఆ పాటని. ఆ పాటను పిక్చరైజ్ చేసి దాంట్లో అన్నీ కూడా రామారావు గారితో కలిసి ఉన్న సన్నివేశాలు అవన్నీ కూడా వేసి చేశాం. సినిమా రిలీజ్ నాటికి ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుంది కూడా షూట్ చేసి ఆ మర్నాడే సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. చాలా గౌరవించేవారు, చాలా ఆప్యాయంగా చూసేవారు నన్ను, అంత పెద్ద ఆయన. ఏ రోజున కూడా ఆయన ఎవరిని కూడా నువ్వు అని పిలవటం అనేది నాకు తెలియదు అసలు. ఇంట్లో భార్యను కూడా ఏమండి అనే పిలుస్తారు ఆయన, ఏమండి భోజనం వడ్డిస్తారా అన్నట్టు, అంత గొప్ప మనిషి ఆయన. అలాంటి ఎన్టీ రామారావు గారితో, అక్కినేని నాగేశ్వరరావు గారితో, అలాగే శోభన్ బాబు గారితో, కృష్ణ గారితో, కృష్ణరాజు గారితో, ఇలాంటి వాళ్ళందరితో కూడా కలిసి నటించాను. ఒక పక్క హీరోగా వేస్తూనే వీళ్ళందరితో కూడా కలిసి నటిస్తూ సెకండ్ హీరోగా కూడా చేయటం మూలంగా రాత్రి మగళ్ళు కష్టపడి నేను ఎక్కువ మ్యాక్సిమం 15 ఏళ్ల కంటే ఉండలే అనుకొని వచ్చిన సినిమాల్లో చెయ్యాలి, ప్రతి సినిమా కూడా చెయ్యాలి, లేదనకూడదు అని చెప్పి అలా కష్టపడి చేశాను. ఆ తర్వాత నాకు తెలియకుండానే 50 ఏళ్ళు పూర్తి అయిపోయినాయి అంటే చాలా చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఏమైనా ఈ రోజున చాలామందికి 50 ఏళ్ళు కాదు ఇంకా ఎక్కువ పూర్తి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, లేరని నేను అన్న. కానీ
నాకు ఈ అదృష్టం రావటం, లేటు వయసులో ఈ అదృష్టం రావటం అనేది నా ఆనందంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంగా నాకు మొట్టమొదటి హీరోగా ఇచ్చిన శ్రీ అట్లూరి పూర్ణచంద్రరావు గారిని, అలాగే నన్ను ఒక నటుడుగా తీర్చిదిద్ది ఆయన బ్యానర్లో, ఆయన సినిమాల్లో, అనేక సినిమాల్లో నాకు వేషాలు ఇచ్చి పైకి తీసుకొచ్చిన దాసరి నారాయణరావు గారిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఈ రోజున ఈ స్థితిలో ఇక్కడ ఉన్నాను అంటే దానికి కారణం వాళ్ళిద్దరిని ఎప్పుడు కూడా మనసు నిండుగా పూర్తిగా ఆయన గుర్తుంచుకుంటాను. అలాగే శోభన్ బాబు గారు నాకు ఒక రోజుల సందర్భంగా, మురళీమోహన్ గారు మీ ఇన్కమ్ అంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు మీ డబ్బులు అని అడిగితే, ఏమంటే ఎంఏ బిజినెస్ మ్యాన్ అండి, అందుకని నాకు నచ్చిన సినిమాలు కొనుక్కుంటున్నాను, ప్రొడక్షన్ పెట్టి సినిమాలు తీస్తున్నానండి, అలాగే 2 డిస్ట్రిబ్యూటివ్ కంపెనీలో కూడా షేర్ హోల్డర్గా జాయిన్ అయ్యాను అని చెప్పారు. చెప్తే ఆయన అన్నారు, మీరు సినిమాలు తీయడం బాగా తీస్తున్నారు, మీకు నచ్చిన సినిమాలు కొనుక్కుంటున్నారు, అది బాగానే ఉంది, కానీ 2 డిస్ట్రిబ్యూటివ్ కంపెనీలో షేర్ హోల్డర్గా చేరారన్నారే, అది మాత్రం మీరు చేసే తప్పు అండి అన్నారు. అదేమిటండి అని అడిగాను. వాళ్ళు ఎవరో కష్టపడి సంపాదించి మీకు లాభాలు పంచి పెడతారని మీరు అనుకుంటే మీ అంత పిచ్చివాళ్ళకి ఎవరో ఉండరు అన్నారు ఆయన. లేదండి, వాళ్ళు చాలా మంచివాళ్ళు, అలాంటిది ఏం జరగదండి అన్న. కానీ దురదృష్టవశాత్తు సంవత్సరం తిరగకుండానే ఆ 2 కంపెనీలు కూడా మూతపడిపోయినాయి. ఒక కంపెనీలో పెట్టిన పెట్టుబడి పోవటమే కాకుండా, రెండో కంపెనీ వాళ్ళు చేసిన అప్పులన్నీ కూడా వచ్చి నా మీద పార్ట్నర్గా ఉన్నందుకు నా మీద పడి తీర్చక తప్పలేదు. అది పార్ట్నర్గా ఉన్నప్పుడు తీర్చక తప్పాలి. అయితే వాళ్ళందరూ కూడా నేను ఒకటే చెప్పే, బాబు నేను తీసుకున్న అప్పులు కాదు, ఇది కంపెనీ తీసుకుంది, ఆ కంపెనీలో నేను పార్ట్నర్గా ఉన్నాను కాబట్టి తీర్చాల్సి వస్తుంది. మీరందరూ ఎంతెంత అప్పు ఇచ్చారో చెప్పండి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.